హాయ్ ఫ్రెండ్స్, సిఐఎస్ఎఫ్ నుంచి 2025లో మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. 10th క్లాస్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం పోస్టులు 1124. పూర్తి డీటెయిల్స్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ 2025లో కానిస్టేబుల్ డ్రైవర్ మరియు కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ డీసీపీఓ ఉద్యోగాలను విడుదల చేసింది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025 పై ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 3, 2025 నుండి మార్చి 4, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, కేటగిరీ వారీగా ఖాళీల వివరాలను చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 3/2/2025 నుండి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/3/2025 వరకు ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే 10th క్లాస్ ఈ పోస్ట్లో అప్లై చేసుకోవడానికి సరిపోతుంది. ఏజ్ లిమిట్ కానిస్టేబుల్ డ్రైవరు మరియు కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు 21 నుండి 27 మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు చూద్దాం. జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మీరు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అవసరం లేదు. ఈ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. కేటగిరీ వైజ్గా వేకెన్సీ చూస్తే కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు వచ్చేసరికి 845 ఉన్నాయి. అదే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ డీసీపీఓ అయితే 279 ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి 1124 వేకెన్సీస్. కానిస్టేబుల్ డ్రైవర్ మరియు కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. మీరు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ చూడవచ్చు. మొత్తం మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వేకెన్సీస్కి కేటగిరీ వైజ్గా పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. కానిస్టేబుల్ డ్రైవర్ ఈ పోస్ట్కి జనరల్ కేటగిరీకి 344, ఎస్సీకి 126 ఉన్నాయి, ఎస్టీకి 63, ఓబీసీ వాళ్ళకి 228, ఈడబ్ల్యూఎస్ వారికి 24. ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్నమాట, వీళ్ళకి 85. 2 కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటరు జనరల్ కేటగిరీ వారికి 116, ఎస్సీ వాళ్ళకి 41, ఎస్టీ కేటగిరీకి 20, ఓబీసీ కేటగిరీకి 75, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 27, ఈఎస్ఎం వీళ్ళకి 28 ఉన్నాయి. మీరు ఈ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి పెట్, పిఎస్టీ డాక్యుమెంటేషను, ట్రేడ్ టెస్టు, బ్రిటన్ ఎగ్జామినేషను, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అవి డీటెయిల్స్ చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీరు 21 నుంచి 27 మధ్య వయసు ఉండాలి మీకు ఈ పోస్ట్కి అర్హతకి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి వీటికి అప్లై చేసుకోవడానికి. ఫిజికల్ స్టాండర్డ్ చూద్దాం. హైట్ 167,
సెంటీమీటర్స్ ఉండాలి. జస్ట్ మినిమం 80 సెంటీమీటర్స్ విత్ మినిమం ఎక్స్పెన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అంటే 85 జస్ట్ ఎక్స్పెన్షన్ ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్కి వచ్చేసరికి టోటల్ 50 మార్క్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి 25. డ్రైవింగ్ టెస్ట్ ఫర్ హెవీ వెహికల్స్కి 50 మార్క్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి 25. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ఎబిలిటీ టు క్యారీ అవుట్ మైనర్ రిపేర్ ఆఫ్ వెహికల్స్, వీటికి మార్క్స్ 30 ఉంటాయి. 50 క్వాలిఫికేషన్ మార్క్స్. బ్రిటన్ ఎగ్జామినేషన్ వీటికి చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ 20 మార్క్స్కి ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 మార్క్స్. అనలిటికల్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్. ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ 20 మార్క్స్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 మార్క్స్. టోటల్ డ్యూరేషను 120 మినిట్స్ వీటికి ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 35% క్వాలిఫికేషన్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 33% రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ అన్నమాట. ఎవరైతే బోత్ స్టేజెస్ అంటే పెట్ పిఎస్టీ డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ బ్రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉంటారో వీరు మెడికల్ ఎగ్జామినేషన్కి ఫైనల్గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అక్కడ పాస్ అవుతే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ. ఫైనల్ రోడ్ అనమాట అది.